హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి మనకి ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్టులకు అనమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. శాలరీ మీకు 42,000 పర్ మంత్ వరకు ఉంటుంది. అండ్ దీనికి అర్హత 10+2 లేదంటే ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే rrcnr.org. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీకు కిందికి స్క్రోల్ చేస్తే ఆ పేజ్లోనే ఇక్కడ ఏమేమి నోటిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ వస్తాయన్నమాట. మనకు కావాల్సింది ఏంటంటే ఇది రిక్రూట్మెంట్ అగెన్స్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నారు కదా, ఆ కోటాలో ఇస్తున్నారనమాట. చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. మీరు అప్లై చేయాలి అంటే పైన లింక్ ఉంది చూడండి, లింక్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ అప్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అది క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయండి, లెవెల్ 1 అండ్ లెవెల్ 2. ఫస్ట్ మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకొని మీరు లెవెల్ 1కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, లెవెల్ 2 అనమాట. ఇది లెవెల్ 2కి అప్లై చేయాలనుకుంటే అది ఓపెన్ చేయాలి, లెవెల్ 1కి అప్లై చేయాలనుకుంటే అది ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఇక్కడే మీరు కిందకి స్క్రోల్ చేయండి, లాస్ట్కి వచ్చేస్తే మీకు ఇక్కడ లింక్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ లింక్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మీరు ఇది ఉంది కదా, ఇక్కడ చెక్ బాక్స్ టిక్ పెట్టాలి. అప్పుడు మీకు ఇవి హైలైట్ అవుతాయి. మీరు దేనికి అప్లై చేయాలి అనుకుంటే లెవెల్ 2నా లెవెల్ 1నా అది సెలెక్ట్ చేసుకోండి. అది ఓపెన్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ విధంగా ఫామ్ వస్తుంది. నేను లెవెల్ 2 ఓపెన్ చేశాను. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట. ఆ తర్వాత మీరు అప్లై లింక్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇందులోకి వెళ్ళాలి. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటాయి కదా, దాంతో మీరు లాగిన్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వస్తుందండి. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలన్నమాట ఆన్లైన్లో. సో ఇప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను నోటిఫికేషన్ ఓపెన్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి నార్థన్ రైల్వే అనమాట, ఎన్ఆర్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. రిక్రూట్మెంట్ అగెన్స్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా. ఇది మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలి. అందరికీ ఎలిజిబిలిటీ ఉండదు, ఓన్లీ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలోని. ఇప్పుడు మనకి స్పోర్ట్స్ కోటా ఎలా ఉంటుంది అలాగే ఇది కూడా అన్నమాట. దీనికి మీకు లెవెల్ 1 అండ్ లెవెల్ 2కి మీకు పొజిషన్స్కి ఇస్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు, చెక్ చేద్దాము. డేట్ ఆఫ్ పబ్లికేషన్ 21 మే అండ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మీకు 22 మే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 22 జూన్, 1 మంత్ టైం ఇస్తున్నారనమాట. 22 జూన్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఆన్లైన్లో రిటర్న్ ఎగ్జామినేషన్ టెంటేటివ్ డేటు 22 జూలైలో ఇచ్చేశారు. సో అన్ని షెడ్యూల్ కూడా ఇచ్చేశారనమాట. పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్ చెక్ చేద్దాము. గ్రూప్ సి క్యాటర్ కిందకు వస్తుందండి. తర్వాత పే లెవెల్ 2 అనుకున్నాం కదా, ఇవి లెవెల్ 2 కిందకు వస్తాయి. పే మ్యాట్రిక్స్ 7th ప్రకారం మనకి పే చేస్తారనమాట. వేకెన్సీస్ చూడండి 5 ఉన్నాయి ఇందులో. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే పాస్ 10+2, 10th తర్వాత +2 స్టేజ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటున్నారు. అది కూడా 50% మార్క్స్ వస్తే చాలు. అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే కనుక 50% కూడా మ్యాండేటరీ కాదనమాట. సో 10+2 అర్హతతో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులోనే మీకు ఫర్ టెక్నికల్ పోస్ట్స్, టెక్నికల్ పొజిషన్స్కి వచ్చేసి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్తో పాటు మీరు ఐటీఐ చేసి ఉండాలన్నమాట. సో 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దీనికి స్కౌటింగ్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. అంటే ఏ ప్రెసిడెంట్, స్కౌట్స్ ఆర్ గైడ్, రోవర్, రేంజర్ ఆర్ హిమాలయ వుడ్ బ్యాడ్జ్ ఇలాంటివి ఏవైనా ఉంటే మీ దగ్గర ఎలిజిబుల్ అవుతారండి. అండ్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ స్కౌట్స్ ఆర్గనైజేషన్లో ఒక 5 years పాటు యాక్టివ్ మెంబరు, ఆ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. సో మీకు మీ స్టాండర్డ్తో పాటు 10+2 అనుకున్నాం కదా, దాంతోపాటు స్కౌటింగ్లో మెంబర్షిప్ అనేది కూడా ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ గ్రూప్ డి క్యాడర్ కిందకు వస్తుంది. లెవెల్ 1 ప్రకారం పే చేస్తారనమాట దీనికి. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్స్ సివిల్ ఇంజనీర్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎస్ఎన్టీ. సో దీనికి వచ్చేసి మీకు 10th పాస్ అవ్వాలి. 10th పాస్ అయ్యి తర్వాత నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్
ఉండాలి. అంటే మనం చెప్తాం కదా, చాలా వరకు మీకు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. దానికి వచ్చే సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదు అంటే 10థ్‌తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. వేరే పోస్టులు ఫర్ అదర్ డిపార్ట్మెంట్స్‌కి, అంటే ఇవి కాకుండా వేరే పోస్టులకు వచ్చేసి 10థ్‌తో పాటు ఐటీఐ కానీ లేదంటే ఈక్వలెంట్ అంటే ఎన్ఏసి కానీ ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీ దగ్గర స్కౌటింగ్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలండి. సేమ్ పైన చెప్పాం కదా, స్కౌటింగ్లో మీకు మెంబర్షిప్ అనేది 5 years పాటు ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మీకు లెవెల్ 2కి వచ్చేసి 18 to 30 years, మినిమం 18 మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ మీకు డేట్ ఆఫ్ బర్త్లు ఎప్పటి తర్వాత అనేది చాలా క్లియర్గా ఇస్తున్నారు చూడండి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 95 1st July, ఓబీసీ వాళ్ళకి, తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. మీ కేటగిరీని బట్టి మీరు ఇక్కడ ఎలిజిబుల్ అవుతారో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. లెవెల్ 1కి వచ్చేసి మీకు ఇక్కడ 33 years ఇస్తున్నారు. పైన మనకి 30 years, ఇది 33 years, మినిమం 18 మ్యాక్సిమం 33 years. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది. ఇది కూడా సేమ్ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీని బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు చూసుకొని ఎలిజిబుల్ అవుతారో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఉమెన్ మైనారిటీస్ అండ్ ఈబీసీ ఉంటారు కదా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, 250 rupees పే చేయాల్సి ఉంటుంది. మీరు రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు రిఫండ్ చేసేస్తారంట. రిమైనింగ్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి 500 rupees పే చేయాలండి. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. మీకు 40 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, 1 essay టైప్ క్వశ్చన్ 20 marksకి. అంటే టోటల్ మీకు రిటర్న్ ఎగ్జామ్కి 60 marksకి కండక్ట్ చేస్తారు. మొత్తం 100 marksకి, అందులో 60 ఎగ్జామ్కి, 40 marks వచ్చేసి మీ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని తీసుకుంటారు. ఈ సర్టిఫికేట్స్ అనేది మీకు ఎలా ఉండాలంటే, ఇది స్కౌట్స్కి సంబంధించింది కాబట్టి పార్టిసిపేషన్ ఆర్ సర్వీస్ రెండర్డ్ ఇన్ నేషనల్ ఈవెంట్స్ ఆర్ నేషనల్ జంబోరీ. ఈ విధంగా నేషనల్ ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు మీ పార్టిసిపేషన్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్స్ని డిపెండ్ అయ్యి మిమ్మల్ని ఆ మార్క్స్ అనేది కేటాయిస్తారనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు.